విజయవాడలో అంగన్వాడీల అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టారు. విజయనగరంలో అంగన్వాడీల అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగారు. తోటపాలెం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు చేపట్టిన నిరసన ప్రదర్శనలో పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. అరెస్టు చేసిన అంగన్వాడీలను విడుదల చేయాలంటూ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోనూ ధర్నాలు సాగాయి. డిమాండ్లను పరిష్కరించాలంటూ కడప జిల్లా రాజంపేటలో సిఐటియు ఆధ్వర్యంలో స్త్రీ శిశు సంక్షేమ సంఘం కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. 11,500 సరిపోవు కాబట్టి మీరు పెంచండి, మీరు మీ హామీలు మీరు నిలబెట్టుకోండి అంటున్నాము. వేసవి సెలవులు 4 రోజులు ఇవ్వండి అని అడుగుతున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలు రారు, పెద్ద పెద్ద పిల్లలకి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకే సెలవులు ఇస్తారు. అలాంటిది 6 సంవత్సరాల లోపు పిల్లలకి సెలవులు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా వస్తారు ప్రీ స్కూల్ అంగన్వాడీకి అని మేము ఇందు మూలంగా అడుగుతున్నాము. మా సమస్యలు వెంటనే పరిష్కరించండి. అరెస్టులు ఆపాలా, కనీస వేతనం 20,000 అమలు చేయాలా, దాంతోపాటు గౌరవ వేతనం వద్దు, అందులో రెగ్యులర్ చేయాలని చెప్తున్నాం. కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినాడ ఆ మాట చెప్తారు, కానీ అధికారం వచ్చిన తర్వాత ఆ రెగ్యులర్ మాట పక్కన పెడతారు. అన్నింటి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మా న్యాయమైన డిమాండ్లు, ప్రధాన డిమాండ్ అంటే కనీస వేతనం పెంచాలా. ప్రధాన కోరిక ఈ రోజు ధరలు పెరిగినాయి కాబట్టి ఆ డిమాండ్ పైన మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం.